లక్ష్మి బాధపడుతూ సహస్ర దీపం పెట్టి వెళ్ళిపోయిన తర్వాత తను దండం పెట్టుకొని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన గదిలోకి వెళ్ళిపోయి పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే పద్మాక్షి చాలా కోపంగా లక్ష్మి గది దగ్గరికి వస్తుంది. లక్ష్మి అలా ఇంట్లో ఉండగానే పద్మాక్షి లోపలికి వచ్చేసి సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది. అన్ని వస్తువులన్నీ లాగి పడేస్తుంది. లక్ష్మి బట్టలన్నీ కింద పడేస్తుంది. అప్పుడే లక్ష్మి ఏంటమ్మా ఇలా చేస్తున్నారు అని అడిగితే ఇంకా అప్పుడు పద్మాక్షి ఏమీ మాట్లాడకుండా లక్ష్మి బ్యాగు బట్టలు అన్నీ కింద పడేస్తుంది. అది చూసి లక్ష్మి ఏమైందమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నారమ్మా అని అంటూ అడుగుతూ ఉంటే ఎందుకు ఇలా చేస్తున్నానో నీకు ఇంకా అర్థం కావట్లేదే అని అంటూ వెళ్ళు ఇక్కడ నుంచి మా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటే ఇంకా అప్పుడే లక్ష్మి బాధగా చూస్తూ ఉంటుంది. అది అమ్మ నేను అని అంటూ ఉంటే నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు, నా కూతురు సంతోషంగా ఉండాలి అంటే ఇంట్లో నువ్వు ఉండటానికి వీల్లేదు, వెళ్ళిపోవే అని అంటూ పద్మాక్షి చాలా సీరియస్గా అరుస్తుంది. అలా అరిచేసరికి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మిని ఇంకా వెంటనే అక్కడి నుంచి గెంటేయటానికి ఇంకా బ్యాగ్ తీసుకొని లక్ష్మి చెయ్యి పట్టుకొని బయటికి లాక్కెళ్తూ ఉంటుంది పద్మాక్షి. అందరూ కూడా చూస్తూ ఉంటారు. అప్పుడే అందరూ అలా చూస్తూ ఉండగా లక్ష్మి బ్యాగ్ని విసిరి కొట్టి పోవే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని లక్ష్మిని తోసేస్తుంది. యమున వచ్చి లక్ష్మిని లేపి ఇలా అంటుంది, ఏంటి వదిన తనని ఎందుకు వెళ్ళిపోమని చెప్తున్నారు అని అంటే నువ్వు నోరు ముయ్యి, తీసుకొచ్చి నువ్వే కదా నెత్తిన పెట్టుకున్నావు, ఇప్పుడు నా కూతురు సంతోషంగా ఉండాలి అంటే ఇది ఇంట్లో ఉండకూడదు, ఇది ఇంట్లో ఉన్నందుకే నా కూతురు పరిస్థితి ఇలా తయారైంది అని అంటే ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు కదా వదిన అంటే నేను నోరు ముయ్యమని చెప్పానా అని పద్మాక్షి అంటుంది. వసుధ అంటుంది, లక్ష్మి ఇప్పటికిప్పుడు ఇక నుంచి వెళ్ళిపోయి ఎక్కడ బతుకుతుంది వదిన అక్క అని చెప్పి అనేసరికి ఇంకా ఎందుకే దీనికి మీరందరూ సపోర్ట్ చేస్తారు, అసలు ఏముంది దీని దగ్గర అని అంటూ పద్మాక్షి అంటుంది. అత్త ఇప్పుడు ఇక్కడే లక్ష్మి ఉంటే తప్పేముంది చెప్పు అని విహారీ అంటాడు. ఇంకా అప్పుడే పద్మాక్షి కోపంగా ఇలా చూస్తూ ఉంటుంది. విహారీ ఇలా అంటాడు, పాపం తను ఇప్పుడు ఎక్కడికని వెళ్ళి బతుకుతుంది, తను ఇక్కడే ఉంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని విహారీ అంటాడు. వాళ్ళ తాతయ్య కూడా ఇలా అంటాడు, అవును పద్మాక్షి పాపం ఆడపిల్ల ఈ సమాజంలో బయటికి వెళ్ళి ఒంటరిగా ఎలా బ్రతుకుతుంది చెప్పు, అందుకనే తనని ఎక్కడికి వెళ్ళనివ్వద్దు, ఇక్కడే ఉండాలి అని అంటూ ఇంకా విహారీ వాళ్ళ తాతయ్య కూడా అంటాడు. పద్మాక్షి కోపంగా ఇలా అరుస్తూ ఉంటుంది. అది ఇంట్లో ఉంటే నేను అస్సలు ఒప్పుకోను, నా కూతురు సంతోషంగా ఉండాలి ఈ ఇంట్లో అంటే అది ఇంట్లో ఉంటే నేను అస్సలు ఒప్పుకోను, దీనికి నా కూతురు సంతోషంగా ఉండలేదు అని అంటూ పద్మాక్షి అంటుంది. అంబిక ఇలా అంటూ ఉంటుంది, అయినా మీరందరూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు దానికి, అదేదో ఇంటి మనిషి అయినట్టు పని మనిషే కదా, వెళ్ళిపోతే ఇంకేముంటుంది అని అంబిక అంటుంది. ఇంకా అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు. లక్ష్మి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక అమ్మ నేను వెళ్తాను, ఎందుకు మీరు అంత గొడవ పడడం, నేను వెళ్ళిపోతాను అని లక్ష్మి అంటుంది. వసుధ బాధగా ఎక్కడికి వెళ్తావు లక్ష్మి, నువ్వు ఉండాల్సింది ఇక్కడే, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు లక్ష్మి అని అంటుంది. అలా అనేసరికి ఇక ఏంటి ఏంటి ఎందుకు తనని ఉండమని చెప్తున్నావు అని పద్మాక్షి అరుస్తుంది. అలా అరిచేసరికి వాళ్ళ నాన్న ఇలా అంటాడు, ఇంకా అది కాదమ్మా, పాపం ఒంటరిగా ఉన్న ఆడపిల్ల ఎలా బ్రతుకుతుంది చెప్పు, మన ఇంట్లోనే ఇన్ని సమస్యల ఆ అమ్మాయికి అని వాళ్ళ నాన్న అంటే పద్మాక్షి అంటుంది, ఏంటి నాన్న మీరు కూడా అలాగే మాట్లాడతారు, దానివల్ల నా కూతురు సంతోషంగా లేకపోయినా పర్వాలేదా అని అంటంతో అసలు ఏం చేసిందని అని అంటూ వాళ్ళ తాతయ్య అంటాడు. అలా అనేసరికి ఇంకా విహారీ అలా బాధగా చూస్తూ ఉంటాడు. ఇంకా అందరూ తిట్టి అరుస్తూ ఉండటంతో విహారీ ఒక్కసారిగా బ్యాగ్ ఇలా అంటాడు, లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందిలే అని అంటాడు. అలా అనేసరికి ఒక్కసారిగా సహస్ర అలా చూస్తూ ఉంటుంది. అవును లక్ష్మి ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదు, లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని అంటూ విహారీ అంటాడు. ఆ మాట అనేసరికి ఒక్కసారిగా యమున అందరూ అలా చూస్తూ ఉంటారు. లక్ష్మి కూడా బాధగా చూస్తూ ఉంటుంది విహారీ వైపు. ఇక వెంటనే ఇలా అంటాడు, చూడండి మీరు ఇంతగా అనాల్సిన అవసరం లేదు, లక్ష్మి ఇక్కడ నుంచి వెళ్ళిపోవటమే కరెక్ట్ అని అంటూ బ్యాగ్ తీసుకొని లక్ష్మి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో అని విహారీ అంటాడు. అలా అనేసరికి లక్ష్మి అలాగే చూస్తూ బాధపడుతూ సరే అని అంటుంది. అలా అనేసరికి ఇక యమున వచ్చి నాన్న విహారీ అని అంటే నువ్వు ఊరుకమ్మా తనని వెళ్ళనివ్వు అని విహారీ అంటే అప్పుడే యమున లక్ష్మి దగ్గరికి వచ్చి బాధగా హక్ చేసుకొని నీకు నాకు రుణం తీరిపోయిందా లక్ష్మి, మన ఇద్దరం ఇంకా దూరంగా ఉండాల్సిందేనా అని అంటూ యమున బాధగా లక్ష్మిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మి కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ అలా బాధపడుతూ ఉంటే విహారీ చూస్తూ ఉంటాడు. పద్మాక్షి వాళ్ళకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. అయినా సరే ఇంకా యమున ఏడ్చి నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను, అంతేకాదు నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, నీకు ఏ సమస్య వచ్చినా నేనున్నానని మర్చిపోకు, నేను
నేను నీకు తోడుగా ఉంటాను లక్ష్మి అని యమున అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే సరే అని చెప్పేసి లక్ష్మి సరే అమ్మా అని అంటూ ఇంకా బాధపడుతూ చెప్తుంది. అందరి దగ్గరికి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి పద్మాక్షి దగ్గరికి వెళ్ళి చెప్తుంది. వెళ్తానమ్మా అని అంటే పద్మాక్షి కోపంగా చూస్తుంది. ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. వెళ్ళొస్తాను అని అంటే వెళ్ళు, ఇంకెప్పుడు రావద్దు ఇక్కడికి అని కోపంగా అంటుంది విహారి వాళ్ళ నానమ్మ. ఆ తర్వాత అంబిక దగ్గరికి వెళ్ళి వెళ్తానమ్మా అని అంటే తను సీరియస్గా చూస్తూ వెళ్ళిపో, ఇంకా ఉండొద్దు ఇక్కడ అని అంటుంది. ఆ తర్వాత సహస్ర దగ్గరికి వచ్చి వెళ్తాను అంటే కోపంగా చూస్తుంది సహస్ర. పండు దగ్గరికి వెళ్ళి వెళ్తాను పండు అంటే ఏడుస్తూ పండు ఇలా అంటాడు. ఒక్కదానివే ఎక్కడికి వెళ్ళిపోతావు లక్ష్మమ్మ, నీతో పాటు నేను వస్తాను లక్ష్మమ్మ అని పండు అంటే వద్దు పండు, నువ్వు ఇక్కడే ఉండాలి, యమునమ్మని బాగా చూసుకోవాలి అని అంటూ పండుకి చెప్తుంది. ఆ తర్వాత ఇంకా విహారి వాళ్ళ తాతయ్య దగ్గరికి కూడా వెళ్ళి వెళ్తాను అని అంటే సంతోషంగా ఉండమ్మా, ఎక్కడికి వెళ్ళినా ఒక్కదానివే కదా, జాగ్రత్తగా ఉండు అని అంటే సరే అని అంటుంది లక్ష్మి. ఆ తర్వాత అక్కడి నుంచి లక్ష్మి విహారి దగ్గరికి వచ్చి బ్యాగ్ తీసుకొని విహారిని అలాగే చూస్తూ బాధగా అక్కడి నుంచి వెళ్తాను విహారి గారు అని అంటే ఇంకా విహారి సరేనంటాడు. ఇంకా లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక విహారి అక్కడే నిలబడి లక్ష్మిని బాధగా చూస్తూ ఉంటే అందరినీ వెనక్కి చూస్తూ లక్ష్మి బాధగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా లక్ష్మి వెళ్ళిపోవటంతోనే ఇంకా విహారి వెంట వెళ్తాడు. ఇంకా లక్ష్మి ఒక ఇంటి దగ్గరికి వచ్చి గేట్ ఓపెన్ చేసుకొని ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడే లక్ష్మితో పాటు విహారి ఉంటాడు. గేట్ ఓపెన్ చేసి లక్ష్మి విహారి ఇద్దరు ఒకేసారి ఆ ఇంట్లోకి అడుగు పెడతారు. ఆ తర్వాత గుమ్మం దగ్గరికి వచ్చి తాళం చేయి ఇస్తాడు విహారి లక్ష్మికి. ఇంకా విహారి తాళం ఇవ్వగానే లక్ష్మి ఆ తాళం తీసుకొని డోర్ ఓపెన్ చేస్తుంది. ఆ ఇంట్లోకి ఇద్దరు ఒకేసారి అడుగు పెడతారు. ఇల్లంతా క్లీన్ చేసుకుంటారు. విహారి కూడా లక్ష్మికి హెల్ప్ చేస్తాడు, పూజ దులపటం అవన్నీ. లక్ష్మి ఏమో ఊడుస్తూ తుడుస్తూ ఉంటుంది. ఇక ఇలాగా ఇల్లంతా క్లీన్ చేస్తారు. ఆ తర్వాత పూజ చేసుకుంటారు. ఇంకా లక్ష్మి విహారి ఇద్దరు కలిసి దేవుడి దగ్గర దండం పెట్టుకొని పూజ చేసుకుంటారు. పూజ అయిపోయిన తర్వాత ఇంకా విహారి సోఫాలో అన్ని సర్దుతూ ఉంటాడు. లక్ష్మి ఏమో గోడ మీద ఫోటో పెడుతుంది. విహారి లక్ష్మి ఇద్దరు పెళ్లి ఫోటో పెట్టి ఇంకా అలా దాన్ని తోడుద్దామని కొంగుతో ఇలా అంటూ ఉంటుంది. అంతలో లక్ష్మి కింద పడిపోతుంది. అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. విహారి పరిగెత్తుకొని వచ్చేసి లక్ష్మిని తీసుకొని బెడ్రూమ్లోకి ఎత్తుకొని వెళ్తాడు. ఇంకా అలా వాళ్ళు డోర్ పెట్టేసుకుంటారు. ఒక్కసారిగా సహస్ర గట్టిగా అరిచి పైకి లేచి కూర్చుంటుంది. నో, ఇలా లక్ష్మి లేదు, లక్ష్మి వెళ్ళిపోతే కరెక్ట్గా ఇదే జరుగుతుంది, ఇలాగే జరుగుతుంది అని అనుకుంటూ సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇలా జరగటానికి నేను ఒప్పుకోను, లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోవద్దు, లక్ష్మి ఇంట్లోనే ఉండాలి, దాన్ని వెళ్ళనివ్వను అని సహస్ర లేచి పరిగెత్తుకుని వస్తూ ఉంటుంది. ఇంకా లక్ష్మి బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా విహారి వెంట వెళ్ళి ఇలా అంటాడు. లక్ష్మి వెళ్తున్నావా అని అంటే వెళ్ళాలి కదా విహారి గారు అంటే నేను వెళ్ళిపోమనని బాధపడొద్దు లక్ష్మి అని అంటూ విహారి అంటే లక్ష్మి మీరు ఏది చెప్పినా ఒకదానికి అర్థం ఉంటుంది కదా బాబు, అందుకే వెళ్తున్నాను అని అంటూ లక్ష్మి అంటుంది. పండు వచ్చి బాధగా మాట్లాడుతూ ఉంటాడు.